మాసం అయితే వచ్చేసిందండి. సో బీసీఎన్ కూడా శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అనే కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాం. సో శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు కదా. సో వీటన్నిటికీ షాపింగ్ చేయాలంటే మనకి ఏకైక మార్గం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యమైన శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి వీళ్ళు మనకి అందిస్తున్నారు. ఎందుకంటే కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై వేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మీరు మనకి డైరెక్ట్గా అందిస్తున్నారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. సో ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు శారీస్ ఉంటాయి. అందరికీ అందుబాటులో కూడా ప్రైసెస్ ఉంటాయి విత్ మంచి క్వాలిటీతో. సో భీమవరంలోనే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి స్టోర్ అయితే ఓపెన్ చేశారు. తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. సో ఈ రోజైతే మనం నర్సవిగ్రహారంలో ఉంటున్న హారిక గారింటికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం హారిక గారి ఇంటి ముందు ఉన్నాం. ఇక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారు, మామిడి తోరణాలతో, పువ్వులతోనూ. ముగ్గు కూడా చాలా బాగా వేశారు. సో ఇక్కడ మొత్తం గ్రీనరీ కూడా ఉంది. సో లోపలికి వెళ్ళి ఇంకెంత బాగా డెకరేట్ చేశారో అమ్మవారిని ఇది కూడా చూద్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. హాయ్ అండి హారిక గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బీసీఎన్ని మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి ఇన్వైట్ చేశారు, వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వీళ్ళందరూ ఎవరండి? మా నైబర్స్ అండి. మీ నైబర్స్. ఓకే. ఎలా చేసుకుంటూ ఉంటారు మీరు పండుగ అనేది? ఎక్కడ అంటే మీ అత్తగారింటి దగ్గర నేర్చుకున్నారా, అమ్మగారింటి దగ్గర నేర్చుకున్నారా? అమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నారు. పూజలన్నీ నేర్పేశారా మీ అమ్మ? నేర్పించారు. వంటలు వచ్చండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తుంటారండి. ఓకే. పిల్లలు? 2 పాపలండి. వాళ్ళు ఒక పెద్ద పాప 6th క్లాస్, చిన్న పాప 1st క్లాస్ అండి. చదువుతున్నారు? చదువుతున్నారు. ఎక్కడ? విశ్వకవి CBSE స్కూల్. ఓకే. ఓకే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఖాళీయేనా? ఇంక ఇంట్లో పని ఉంటుంది. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారా? ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయనండి, సెల్ చూస్తూ ఉంటాను. ఫోన్ చూస్తూ ఉంటారు. ఫోన్లో ఏం చేస్తూ ఉంటారు? యూట్యూబ్ చూస్తాను. కాదు, పూజలు ఎలా చేయాలి, అవి ఎలా డెకరేషన్ చేయాలి. పూజ టైంకి పూజలవి చూస్తాను. స్నాక్స్ చేయాలన్నప్పుడు పిల్లలకి అవి ఏం కావాలనేది రెసిపీస్ చూస్తాను. ఇంకే టు జెడ్. అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారండి. థ్యాంక్స్. ఎవరు చేశారు? మీరేనా? నేను చేశానండి. ప్రసాదాలు మమ్మీ చేశారు. ఓకే. మమ్మీలు ఉన్నదే ఇంకా ప్రసాదాలు అవి చేసుకోవడానికి. నేనైతే రెడీ అయ్యి కూర్చుంటాను అంతే. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీరు ఎలా చేసుకుంటూ ఉంటారండి వరలక్ష్మి వ్రతం? జనరల్గా నార్మల్గా చేసుకుంటూ ఉంటారు. బొమ్మ పెట్టుకుంటా? లేదు. మీకు ఆనమా లేదా? లేదు. కలశం పెట్టి దానికి పూజ చేస్తారు అంతే. ఓకే. పిండి వంటలు మామూలే. జనరల్గా 5 రకాలు పెడతాను. 5 రకాలు పెడతారు. మనకు ఓపిక బట్టి పెట్టుకోవచ్చు. 5 రకాలు 9 రకాలు చేస్తూ ఉంటారు. ఓకే. మీకంటే పిల్లలు? పాప బెల్జియము, బాబు కెనడా. బాబు కెనడా, పాప బెల్జియం. వేరే కంట్రీస్ లో ఉంటారు. మీకు ఇక్కడ ఎలా తోస్తుంది మరి? ఇంట్లో వర్క్ చేసుకుంటూ అంటే రిటైర్డ్ కదా. రిటైర్ అయిపోయారా? ఓకే. మా వారు. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఇక్కడ మా వారిది ఓన్ అనమాట ఇది. ఓకే. మేము వారు ప్రాపర్ అని ఇక్కడికి వచ్చేస్తాం. వస్తూ ఉంటారా పిల్లలు? మా పాప 1 ఇయర్కి ఒకసారి వస్తుంది. బాబు 2 years అయింది వచ్చి, రావాలి ఇయర్ వస్తాడు. అవునా. మీ కోడలికి నేర్పేశారా పూజ? అంటే బాబుకి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఓకే. ఓకే. పాపకి అయింది. పాపకి బాబు.
సరే అండి, అయితే చెప్పండి, మీరు పూజలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అన్ని అన్ని జనరల్గా పూజలు అన్ని చేస్తూ పూజలు చేస్తూ ఉంటాను. ఓకే, మీ పాపకి కూడా పూజలు చేయడం నేర్పించారా? లేదండి, లేదా? వాళ్ళు చదువుకోవడం తట్టే సరిపోతుంది కదా, చదువుకోవడం మార్నింగ్ వెళ్తే. సరిపోతుంది. ఓకే ఓకే. అంటే మీరు చేసుకుంటే దండం పెట్టుకుంటారు. వచ్చి ఇంకా మాక్సిమం పిల్లలందరూ అలాగే ఉంటారండి. పెళ్లి కాకముందు అందరూ అంతే, పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటారు. ఫస్ట్ Automatic గా వంటలతో వాళ్ళే మొదలుపెట్టి నేర్చుకుంటారు పూజలు ఇంకా అన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? యూట్యూబ్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్ చూస్తూ ఉంటారు. ఓకే, సరే అండి, అయితే నమస్తే అండి. నమస్తే అండి. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 29 అండి. 29 years అయిందా? అసలు కనిపించట్లేదు అలా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మొబైల్గా బ్యూటిషియన్ చేశానండి ఒక 10 ఏళ్ళు. ఓకే ఓకే, బ్యూటిషియన్ చేశారు కాబట్టి ఏజ్ తగ్గకుండా ఎలా కనిపించాలో మీకు తెలుసు. లేదులేండి, ఇంకా అంతే శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు అంతే ఓకే ఓకే విషయానికి. ఓకే. అంటే ఇంకా ఎంత తిన్నా అలాగే ఉంటారు అంటున్నారు. కొంతమంది గట్టి శరీరం, ఎంత తిన్నా అలాగే ఉంటారు. కొంతమంది కొంచెం తింటేనే లావు వచ్చేస్తారు. మా అక్క నేను ఇద్దరం కమల పిల్లలు, అది ఇంకా సన్నగా ఉంటుంది మా అక్క. అవునా అవునా. ఓకే, 30 years నుంచి మనకి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు మీరు. అవునండి, అవును, ఎలా చేస్తాను. చేసుకుంటారండి? ఫస్ట్ మీ పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నారు? అత్తయ్య గారు అమ్మ కలిపి చేస్తారని పుట్టింట్లో ఉంటాం, అత్తయ్య గారు వస్తారు అని తీసుకుని ఇద్దరు కలిపి చేయిస్తారండి. 9 రకాల పిండి వంటలు, 9 రకాల కూరగాయలు వేసి పులుసు పెట్టడం అవన్నీ చేస్తారు. ఆహా, వరలక్ష్మి వ్రతానికి ఇలా చేస్తారు. వరలక్ష్మి వ్రతానికే చేయిస్తారండి. నల్లపూసలు అన్ని తెచ్చే ఆ రోజే అన్ని చేస్తారు. రూపు నల్లపూసలు తెస్తారు ఆ రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. ఓకే, 9 మాకు రకాలు పెద్దకి చేస్తారు. ఓకే, మాకు ఒక వయసు చేస్తాండి మేమైతే. అవునా, అదే అదే, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్కలా అంతే, చేస్తూ మాకు ఉంటారు వయసు కదా. చేస్తారు కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ రోజే వస్తారు, పూజ చేయిస్తారు. అత్తగారి దగ్గర ఉండి వాళ్ళ పద్ధతిలో చేయిస్తారు. 9 తల్లి రకాల అన్ని ఏర్పాటు నైవేద్యాలు చేస్తుంది కానీ అత్తగారి పద్ధతిలో చేయిస్తారు. అంతే కదా, పెళ్ళైకి ఇంకా అత్తగారి అంతే, పద్ధతి వాళ్ళ చేసుకోవాలి. పద్ధతులు రావాలి కదండి, అట్లా వాళ్ళతోనే చేయిస్తారు. ఓకే. అన్ని 9 రకాల కూరగాయలతో మన 4 రకాలు వండుకున్న కూరలు 9 రకాల కూరగాయలు వేసి పులుసు పెడతారు అన్నమాట. అదే 4 రకాల కూరలు వండుకున్నట్లు లెక్క వస్తుంది అనేసి అండి ఆ పులుసు పెట్టి చేస్తారు. బాగా జరుగుతాయి. ఆ రూపునండి నల్లపూసలు ఆ రోజు తెస్తారు మటన్ కొత్తగా పెళ్ళిన అప్పటి నుంచి అయితే రూపు పెట్టుకుంటారు. ఇప్పుడు 1 గ్రామ్ కొనాలంటే 10,000 అయిపోయింది. అవునండి అవునండి. అందుకని ఉన్న రూపుని పాలల్లో కడిగి పెట్టుకోవచ్చు. అవునండి అవునండి అవునండి. అది కంటిన్యూషన్ చేసుకుంటారు. అత్తగారు తెచ్చింది అట్లా మెళ్ళ సూత్రాల దగ్గర వేసేసుకుంటారు. తర్వాత కొనుక్కుని మామూలుగా దారానికి 5 పొగులు వేసుకుని కట్టుకుంటారు. అది దాన్ని మన ఇష్టం అండి. కాకపోతే అత్తగారు తెచ్చిన మట్టికి మనకి అట్లాగా సూత్రాలకి పక్కన వేసేసుకుంటారండి. ఇంకా అప్పటి నుంచి లక్ష్మీదేవి మెళ్ళ వాళ్ళ ఉంటారు అన్నమాట. ఖచ్చితంగా అలా మీద కొనుక్కున్నాయని మన ఇష్టం, మనం ఇందులో అన్న వేసుకుని చేసుకోవచ్చు. అలా చేస్తూ ఉంటారు. మనకి రూపులు ఎన్నున్నా ఒక వస్తువు అవరందే నిద్ర పట్టదు, అంతే కదా. అది మార్పించి ఏదైనా చేసేయాలి, చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ప్రీవియస్ లెక్చరర్గా చేశాను. లెక్చరర్గా చేశారు. ఓకే, ఎక్కడండి? చిన్నవట్పల్లి అండి, ప్రాపర్ ఇక్కడ కాదు మాది, వర్క్ పర్పస్ ఇక్కడ వచ్చాం హస్బెండ్. అవునా అవునా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నార్మల్ ఖాళీ పిల్లల్ని చూసుకోవడం. పిల్లల్ని చూసుకోవడం అదే పెద్ద మనకి హాబీ జాబ్. హాబీ జాబ్. ఇంకా జాబ్ అన్నట్టే, ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళని కాచుకుని కూర్చోవాలి కదా. మీ పాప అండి? పాప అండి. పేరేంటండి? హువిష్క. హువిష్క, చాలా యూనిక్ గా ఉంది నేమ్. హువిష్క మీనింగ్ ఏంటండి? సరస్వతీదేవి అండి. ఓకే, జన్మ నక్షత్ర ఆధారంగా పాదాలు చూసి పెట్టాం. అవునా, హువిష్క చాలా బాగుందండి. ఈ పాప ఒక బాబు ఉన్నాడండి. బాబు స్కూల్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. గమన్ సాయి శివం నేమ్. గమన్ సాయి శివం. మంచి మంచి పేర్లు పెట్టారండి. ఎవరిది చాయిస్? మీరు మీ హస్బెండ్ కలిసి పెట్టారా? సూపర్ అండి. ఇంకా పాపతోనే అయిపోతుందా? ఆడుతుందా బాగా? ఆడుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా మీరు ప్రతిసారి? అవునండి. హారిక గారు ఇన్వైట్ చేశారు, అలాగే ఇంకొకళ్ళు అలాగా మొత్తం అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు. అవునండి. పూజలు చేసుకుంటూ ఉంటారు? చేస్తా అండి. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, దసరా, ఆల్మోస్ట్ చాలా వరకు దీపావళి, సంక్రాంతి అన్ని అందరూ యూనిటీగా ఉండి యూనిటీగా ఉంటారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో బుక్స్ చదవడం, బుక్స్ చదువుతారు, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం, అలాంటివి మీరే చేసుకుంటారా? యూట్యూబ్ లో చూసి చేసుకుంటారా? ఓకే ఓకే. అంటే కొత్త వెరైటీస్ ఉన్నాయని చెప్పి ఓన్ గా చేసేసుకుంటారు. ఒకసారి చూస్తే చాలా? లేదండి, 2-3 సార్లు చూస్తాను. అదే 2-3 సార్లు. నేను 200 సార్లు చూసినా నాకు రాదు. ఆల్రెడీ చిన్నప్పుడు ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి 1-2 సార్లు చూస్తే దాన్ని వచ్చేస్తుంది. పెళ్లి కాకముందు నేర్చుకున్నా అండి. ఓకే ఓకే. ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారా? స్టిచ్చింగ్ అండి. అచ్చా, ఓకే. అది ఇప్పుడు ఇలా యూజ్ అవుతుంది. ఓకే అండి. పూజలు అవి చేస్తూ ఉంటారా మీరు? చేస్తా అండి. ఎలా చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం? వరలక్ష్మి వ్రతం
కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే 9 రకాల పిండి వంటలు నైవేద్యం పెడతామండి. మేమైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి 5 రకాల పిండి వంటలు నైవేద్యం పెడతాం. అంటే ఎవరైనా హెల్ప్ ఉంటే 9 రకాలు చేయొచ్చు. ఓకే, కలసం పెట్టుకుని చేసుకుంటాం అండి. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 ఇయర్స్ అయింది. మీరు ఇదివరకు కాలంలో ఎలా చేసుకునేవారు, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు? ఇదివరకు అమ్మాళ్ళు వాళ్ళు ఉండేవారు కనుక 9 రకాలు 11 రకాలు అలా చేసేవారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇదివరకు పూజలకి ఇప్పుడు పూజలకి డిఫరెన్స్? ఇదివరకు ఇంత అలంకారం లేదండి. ఇంత అలంకారం లేదు, పిండి వంటల మీద శ్రద్ధ పెట్టేవారు. అవునండి. ఇప్పుడు అలంకారాలు చేస్తున్నారు, పిండి వంటలు చేస్తున్నారు. ఒకటి చూసి ఒకటి. మామూలుగా కలసం పెట్టి చేస్తానండి. మామూలుగా విగ్రహాలు కలసం పెట్టి చేసుకుంటాం. మా పూర్వం నుంచి అంతే, అమ్మాళ్ళకి నుంచి ఇంకా అదే కంటిన్యూ అయింది. మీ పిల్లలకు కూడా అదే నేర్పారు? మీ పిల్లలు కూడా అలాగే చేసుకుంటూ ఉంటారు? నా బాబు ఒక్కడేనండి. బాబు ఒక్కడే. ఓకే, తనేం చేస్తున్నారండి? బెంగళూరు సాఫ్ట్వేర్. కోడలికి నేర్పారా? కోడలు ఇంకా రాలేదులేండి. ఇంకా రాలేదా? వచ్చారండి, వెళ్ళటం రావటం లేదు. ఇంకా స్టాండర్డ్గా మన దగ్గర ఏమీ లేరు. అదే మన దగ్గర ఉంటే అన్ని నేర్పేద్దరు ఈ పాటికి, అంతేనా? వాళ్ళు ఏమి నేర్చుకోలేండి ఇప్పుడు. అవును, ఇప్పుడు మీరు నేర్పక్కర్లేదండి. యూట్యూబ్ వచ్చేసాక ఏం కావాలన్నా చిటికలో వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం చేతిలో ఉంది కదా. ఏం కావాలన్నా ఇక్కడ డెకరేషన్ దగ్గర నుంచి, పలహారాల దగ్గర నుంచి, ఏది కావాలన్నా ప్రసాదం దగ్గర నుంచి యూట్యూబ్ లో చూసి నేర్చేసుకుంటున్నారు. అదే ఈజీగా అర్థమవుతుంది కూడా. మీరు ఎలా చేసుకుంటారు? ఏమేమి ప్రసాదాలు చేస్తూ ఉంటారు? నేను కుడుములండి, వరలక్ష్మి అమ్మవారికి వాయనం 12 కుడుములు వాయనం ఇవ్వాలండి అమ్మవారికి. 12, 16? లేదండి, 12 పెడతాం. మేము 12 పెడతామండి. కొంతమంది 16 ఇవ్వడం చూసాను. అంటే అట్ల తద్ది కోసం మేము 12 పెడతాం. ముందు అమ్మవారికి 12, మామూలు దేవుడి కాడ 12 పెట్టి వాయనం 12 ఇస్తాం. జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, మొత్తం తాంబూలం, శనగలు మెయిన్ అండి. పెట్టేసి మామూలు కుడుములని పులిహార, శరణం చేస్తాను మెయిన్. తర్వాత ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు గారెలని బూరెలు వేస్తారు. కానీ ఇంకా టైం సరిపోక మెయిన్ ఇవి చేసి పెట్టేసుకుంటానండి. నేనైతే మామూలు కలిసి పెట్టుకుని చేసుకుంటాను. షాపింగ్ చేస్తుంటారా మీరు? బాగా చేస్తాను. బాగా చేస్తాను. బాగా చేస్తారా షాపింగ్? ఎక్కడ చేస్తారు? ఎక్కడ అంటే మొత్తం కవర్ చేస్తారా? ఎక్కడ బాగుంటే అక్కడ. అంతే కదా. పట్టు చీరలకైతే కాంచీపురం వరమహాలక్ష్మి ఫేమస్. అవునండి. పట్టు చీరలనే కాదు, మొత్తం అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే, తప్పకుండా. ఓకే అండి. లక్ష్మి గారు, మీకు ఎంతమంది పిల్లలు? 2, పాప బాబు. పాప ఎక్కడ ఉంది? ఇక్కడే నా పక్కన ఉందా? ప్రతిదానికి ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మ అచ్చయ్, అమ్మ ఇచ్చే, అమ్మ ఇచ్చే అని చెప్తున్నారు. సో కంపల్సరీ వీళ్ళ మమ్మీ అని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వచ్చారా ఈ రోజు? ఇప్పుడే మేము వచ్చామని చెప్పి వచ్చారా? ప్రతిసారి హెల్ప్ చేస్తూనే ఉంటారు? పెళ్లి చేసిన దగ్గర నుంచి మా అమ్మాయికి ప్రతి దాంట్లో హెల్పింగే. ఇంకా అమ్మాయి ఉన్నది అందుకే. వీళ్ళేమో రెడీ అయి కూర్చుంటారు, మీరేమో వెనకాలంతా చక్క పెడతారు అంతేనా? అవునవును. ఈ మధ్య డ్యూటీ అత్తగారులు కూడా తీసుకుంటున్నారు. కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్తే అత్తగారు అదే కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతే అత్తగారు అన్ని తీసుకోవాలి. పూజ చేసుకుంటే మొత్తం అన్ని సర్ది పెట్టడం, ప్రసాదాలన్నీ చేసి పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. పూజా విధానం ఎలా చేసుకుంటుంటారు? మీ అమ్మాయికి అని నేర్పారా? నేర్పించాను. మీ కోడలికి నేర్పించాను. ఆమె ఎక్కడ ఉంటారు? ఇక్కడ భీమవరంలో ఉంటారు. ఓకే. ఇంకా ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు మీరు? వరలక్ష్మి వ్రతం చేస్తాం, వినాయక చవితి, దసరా, దీపావళి, మన తెలుగు పండుగలు అన్ని చేసుకుంటున్నాం. ఓకే. ప్రతి పూజకి మీ అమ్మాయికి హెల్ప్ చేస్తారా? ఎక్కువ వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి వస్తానమ్మా. రెండే ఎక్కువ పనులు కదా. తనే చేసుకుంటది. ఇంకా బాబా పూజ అయినా ఏమైనా చేసుకోవాలంటే నేర్పేశారు. తను నేర్చుకున్నది, నేను నేర్పించాను. మనవరాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు ఎలా ఉంటారు మీతో? బాగానే ఉంటారు. వాళ్ళకి నేర్పారు? ఇంకా చిన్న పిల్లలు కదా. ఓకే. మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి పురాణాల గురించి స్టోరీస్ చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళలో భక్తి అనేది పెరిగి బాగా చేస్తారు. అంటే వాళ్ళకు మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. మీరు చెప్తూ ఉంటారా కథలు అవి, స్టోరీస్ అవి? నాకు చెప్తారు. వాళ్ళు లేని స్టోరీస్ అన్ని చెప్తారు, మీరు ఉన్న స్టోరీస్ చెప్పాలి. అవునా, వినరా?
ఇప్పుడు kids ని డాన్స్లు యూట్యూబ్ ఇవి చూసుకుంటూ ఉంటారు. అవునా? ఓకే అండి, అయితే మీకు టైం పాస్ అయిపోతుంది అలాగా ఇక్కడికి వస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు వరలక్ష్మి వ్రతంతో పాటు ఇంకేమేమి పూజలు చేస్తూ ఉంటారు? సాయి దివ్య పూజ చేసుకుంటానండి. ఓకే, అది ఎన్ని వారాలు చేస్తూ ఉంటారు? 5 weeks చేస్తూ ఉంటానండి. 5 weeks మనం అనుకోవచ్చా? అంటే 5 weeks 7 weeks అలా అనుకోవచ్చు. నేను ఎప్పుడు 5 weeks గురువారాలు చేస్తూ ఉంటానండి. అదేలా చేస్తూ ఉంటారు? బుక్ ఉంటుందండి, అది చదువుకుంటా. ముడుపు కట్టి నేను ఏమైనా కోరుకుని అలా చేసుకుంటానండి. లాస్ట్ వీక్లో ఆ ముడుపు పట్టుకెళ్ళి గుళ్ళో వేసి ప్రసాదం అది ఇచ్చి ప్రదక్షిణ చేసి వస్తూ ఉంటాను. ఓకే, సాయి దివ్య పూజ. డైలీ ఏమో ఖడ్గమాల చదువుకుని కుంకుమ పూజ చేసుకుంటానండి. ఖడ్గమాల ఎందుకు చదువుతారండి? అంటే మనపై ఎవరిది చెడు ప్రభావం, అది చెడు చూపు పడకుండా ఉంటది, మన మీద రాకుండా ఉంటది. ఓకే, అమ్మవారు కాపాడతారు అనేసి. అచ్చా, ఓకే అండి. అయితే డెకరేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? నిన్న ఒక 2 hours పట్టిందండి. 2 hours పట్టింది. ఎవరు హెల్ప్ చేశారు? మమ్మీ నేను కలిసి. ఓకే, ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టేశారు, మీరు కూడా లక్ష్మీదేవిని పెట్టుకున్నారు. చాలా బాగుంది, వచ్చినప్పటి నుంచి నేను అదే చూస్తున్నా. గోల్డే కదా? గోల్డెన్, ఎక్కడ తిరగండి. ఓకే అండి, ఒకసారి అందరితోనూ పరిచయాలు అయితే అయిపోయాయి. ఒకసారి సాంగ్ పాడేసి పూజలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. జగదేక మాత జయమీయవమ్మ, పసివాళ్ళమమ్మ పరమోనకమ్మ, పసివాళ్ళమమ్మ పగబోనకమ్మ. కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. నీలాల కొరలో మొకమెల్ల కళలు, నీలాల కొరలో మొకమెల్ల కళలు, నెలవంక సిగలో దాసేము తల్లి, నెలవంక సిగలో దాసేము తల్లి. కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. నిత్యముగా కొలసే బెజవాడలోన, నిత్యముగా కొలసే బెజవాడలోన, విచిత్రముగా చూపే నీలీలమ్మ, విచిత్రముగా చూపే నీలీలమ్మ. కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. మణిమకుటధారి మలయా విహారీ, మణిమకుటధారి మలయా విహారీ, మహారాజపుత్రి మమ్మేలుగాత్రి, మహారాజపుత్రి మన్నించు గౌరీ, మహారాజపుత్రి మన్నించు లక్ష్మీ. కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ, కాపాడవమ్మ భవానీ. ఓకే, మరి అందరినీ పరిచయాలు అయితే అయిపోయినాయి, పూజ అయితే స్టార్ట్ చేసేద్దామండి. చేసేద్దామండి. ఓకే అండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
పలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అందమంతారమణీయం చూస్తుంటే కమనీయం కంచి నుంచి వచ్చిన వరము నీవు లక్ష్మి నీవు వరమహాలక్ష్మి నీవు ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. హారిక గారు, మీ వరలక్ష్మి వ్రతానికి బీసీఎన్ కూడా ఇన్వైట్ చేసి మమ్మల్ని మీ పూజలో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ అండి. ఉందండి మీకు ఈ కలరు? లేదండి. గ్రీన్ రెడ్ అనేసరికి కొంచెం అమ్మవారి పట్టు చీరలు అలాగే ఉంటాయి కదా, బాగుందా? మీకు నచ్చిందా? నచ్చిందండి, నచ్చింది. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. బాగుందండి, మీ సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి. ఇంకా షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? వెళ్తూ ఉంటాను. వరలక్ష్మి కాంచీపురం వరమహాలక్ష్మికి వెళ్తూ ఉంటాను. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి అక్కడే తీసుకున్నాను. వెళ్ళారా? ఓకే. ఇక్కడ అన్ని వర్గాల వారికి సంబంధించిన 600 రూపాయల నుంచి 3 లక్షల శారీస్ వరకు ఉంటాయండి, అందరికీ సరిపోయేలాగా. సో తప్పకుండా అందరూ విజిట్ చేయండి. ఓకేనండి, వెళ్తాం. సో ఈ శారీతో పాటు మీకు 2000 రూపాయల విలువ గల గిఫ్ట్ వచ్చారు ఫ్రమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. థ్యాంక్స్ అండి. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలోనే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో ఇదండి హారిక గారి ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ. మరో వరలక్ష్మి వ్రతం పూజతో మరొకరింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.